16వ రోజు. ఈరోజు కథలో యేసు చేసిన ప్రథమ అద్భుతం గురించి తెలుసుకుందాము. కానా గ్రామంలోని ఆ చిన్న పెండ్లి ఇంట్లో సంతోషం, నవ్వులు, ఆనందంతో నిండిపోయున్నాయి. కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కలిసి జరుపుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా ఒక సమస్య వచ్చింది. ద్రాక్షారసం అయిపోయింది. పెండ్లికి ఇది పెద్ద లోపం. ఇల్లు మొత్తం ఆందోళనలో పడింది. ఆ సమయానికి యేసు, ఆయన తల్లి మరియా, శిష్యులు అందరూ వివాహానికి హాజరయ్యారు. మరియా ఆ ఇంటి సమస్యను గుర్తించి యేసు వద్ద నెమ్మదిగా చెప్పింది. వాళ్ల దగ్గర ద్రాక్షారసం లేదు. యేసు మరియ వైపు చూశాడు. సమయం ఇంకా రాలేదని తెలిపినా మరియకు మాత్రం తెలుసు, యేసు ఏ సమస్యకైనా పరిష్కారమే. ఆమె సేవకులకు చెప్పింది, ఆయన చెప్పినట్టు చెయ్యండి. అక్కడ 6 పెద్ద రాతి పాత్రలున్నాయి. దాదాపు 100 లీటర్లని పట్టే పాత్రలు. యేసు సేవకులతో అన్నాడు, ఈ పాత్రలను నీటితో నింపండి. వారు అంచు వరకు నీటితో నింపారు. తర్వాత యేసు చెప్పాడు, ఇప్పుడు కొద్దిగా తీసుకుని పండుగ నిర్వాహకునికి ఇవ్వండి. సేవకుల ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూస్తూ ఆయన మాట విని నీటిని తీసుకెళ్లారు. పండుగ నిర్వాహకుడు దాన్ని రుచి చూశాడు. అతని కళ్లల్లో ఆశ్చర్యం మెదిలింది. అది సాధారణ ద్రాక్షారసం కాదు, అత్యుత్తమైన ద్రాక్షారసం, అన్నిటికంటే గొప్పది. అతను వరుడుని పిలిచి అన్నాడు, ఇంత మంచి ద్రాక్షారసంను చివరి వరకు ఎందుకు దాచావు? ఎవరికీ ఆ అద్భుతం ఎలా జరిగిందో తెలియదు. కాని సేవకులకు తెలుసు, మరియు శిష్యులకు తెలుసు, యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అక్కడున్న అందరికీ ఇది స్పష్టమైంది. యేసు చిన్న సమస్యలోనైనా గమనిస్తాడు, మన అవసరాలను పట్టించుకుంటాడు. అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుని శక్తి ఆయనలో ఉంది. ఈ అద్భుతం వల్ల శిష్యులు యేసుపై మరింత విశ్వాసం పెట్టారు. ఇది యేసు చేసిన మొదటి గుర్తించదగిన అద్భుతం. ఆయన మహిమ వెల్లడైంది, విశ్వాసం బలపడింది, ఆశ పునరుద్ధరించబడింది. ప్రతిరోజు ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ వీడి లైవ్ స్టూడియో. ధన్యవాదములు.